న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఘనంగా భాగవత సప్తాహ పఠన శ్రవణ యజ్ఞం వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం శ్రీకృష్ణుని పల్లకిని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భాగవతం చదవడం వినడం ద్వారా ప్రజల్లో అనేక మార్పులు వస్తాయని, లోక కళ్యాణార్థం వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సిరులు కురుస్తాయని, అలాగే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ వచ్చే భావితరాలకు కనువింపు చేసే విధంగా హిందూ ధర్మాన్ని పాటించాలని బ్రహ్మేంద్ర స్వామి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగవత సప్తాహ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య, నరేంద్ర, బయన్న, నారాయణప్ప, యలపనాయుడు, భక్తాదులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.